ప్రకృతి వ్యవసాయంలోకి చాలామంది చదువుకున్నోళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు మానేసి వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సార్ ఇప్పుడు చెప్పినట్టు మీ తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నారు, మీ స్మార్ట్ వర్క్ దానికి తోడైతే మీరు పండించిన దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ఇండ్లన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందనేది నా ప్రగాఢ ఆకాంక్ష. అలాగే ప్రతి ఒక్కరికి ఆవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వాటి గురించి చెప్తున్నారు సారు. బయోగ్యాస్ ప్లాంట్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా. అవుతుంది కదా సార్? ఆవులు ఉండే ప్రతి ఒక్కరూ కూడా బయోగ్యాస్ ప్లాంట్ పెట్టుకుంటే మీకు మళ్ళా గ్యాస్ కోసము కంపెనీ కాడికి పోయి బుక్ చేసుకోవడం, తెచ్చిపోయి వాడుకోవడం ఈ అవసరాలే ఉండవు. సరే, ఇప్పుడు చందూల్ కుమార్ గారు ఈరోజు ముఖ్య ప్రధాన వక్తగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలు అనే అంశం మీద మాట్లాడతారు. వీరు సుభాష్ పాలేకర్ పేరు వినుంటారు చాలామంది. మహారాష్ట్రకు చెందిన ఆయన. ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆద్యుడు. ఆయన సమావేశాలన్నింటికో అటెండ్ అయినారు. ఆయన శిష్యుడు విజయరామ్ గారితో పాటు చాలా ప్రోగ్రాముల్లో పనిచేశారు. వీరు ఈరోజు మన ముందు ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడానికి రావడం మనందరికీ చాలా సంతోష విషయంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి నిర్వాహకులు వేడియం భాస్కర్ సార్కి, కళాశాల ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే గోమాతల్ని ఒక వ్యాపార వస్తువుగా డైరీ ఫామ్ని నడపడంగా కాకుండా గోమాత సేవలో తరిస్తున్నటువంటి మన అరుణ్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన రైతులకి, రైతు బిడ్డలకి నా సాదర స్వాగతం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు చందూల్ కుమార్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. ఈ పక్కనే పలమనేరు మాది. పలమనేరు పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో మా వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈరోజు 2 రోజులకు ముందు సీఎం గారితో మాట్లాడుతూ ఈరోజు కూడా ఉన్నారు. 4 రోజులుగా రైతులతోనే మాట్లాడుతున్నారు ఆయన. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడం అంటే ఎవరో ఒకరు వ్యవసాయం చేయడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తిని కూర్చోవడం జరగడం లేదు. ఇప్పటికీ కుప్పం ప్రాంతంలో ఇంట్లో చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వ్యవసాయం చేస్తున్నారు. కాకపోతే కారణాలు ఎన్నైనా కావచ్చు. రసాయన వ్యవసాయం, హైబ్రిడ్ విత్తనం, దాంతోపాటు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు, ఈ 3 రైతుని పూర్తిగా నట్టేయటం ఉంచాయి. హరిత విప్లవం కారణంగా చెప్తున్నాం. మరి హరిత విప్లవం అది గొప్పదైతే దానివల్ల ప్రయోజనం పొంది ఉండాలి రైతు. 50 ఏళ్లకు ముందు వరకు ఒక రైతు అంటే ఎక్కడ లేని సంపద సృష్టించేటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉండేది. మీకు ఇక్కడ వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. 2 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి రైతు ఆ 2 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి సంపదతో మరో 2 ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం గ్రీన్ రెవల్యూషన్. దాని నష్టమే ఎక్కువ ఉంటుంది. మరి గ్రీన్ రెవల్యూషను ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రవేశపెట్టారు, ప్రభుత్వ అధికారులకు తెలియదా, శాస్త్రవేత్తలకి ఆలోచన లేదా అని అంటే మీకు ఆ 2 విషయాలు 2-3 విషయాలు చెప్పేసి మీకు టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్కి వెళ్తాను. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడుతూ వచ్చింది. నేను మీలాగా చదువుకునేటువంటి రోజుల్లో సోషల్ టెక్స్ట్ బుక్స్లో 6వ తరగతి 7వ తరగతిలో ఒక పర్సంటేజ్ ఉండేది. 75% మంది మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి విషయం అని. ఇప్పుడున్నటువంటి సోషల్ టెక్స్ట్ బుక్స్లో అది 53-54% తగ్గిపోయింది. ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత క్లైమాటికల్ కండిషన్స్కి కారణంగా చాలా రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం, ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నాం.
అప్పటికి వర్షాధారంగా మాత్రమే మనం పండించుకుంటూ ఉన్నాం. ప్రాజెక్టులు కూడా స్వతంత్రం వచ్చిన చాలా సంవత్సరాలకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆ నీటిని వ్యవసాయానికి మళ్లించాలని అనుకుంటే 2 యుద్ధాలు జరిగాయి. మీరు చదువుకున్నారు కాబట్టి తెలిసి ఉంటుంది. 1961లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం. చాలా రకాల ధాన్యాలు కరువు కారణంగా మనం దిగుమతి చేసుకుంటూ వచ్చాం. 75% మంది వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ 2 మహాయుద్ధాలు జరిగాయో విదేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి ధాన్యం ఆగిపోయింది. ఇక ప్రభుత్వాలు ఏం చేశాయంటే సైంటిస్టుల మీద ఆధారపడ్డారు. అప్పుడు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే రైతుల్లోనే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా సైంటిస్టులోనే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి ఉంటే సరిపోయేది. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, మీరు జాగ్రత్తగా వినగలిగితే ఈ విషయాలు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలో ఉపాధి అవకాశాల గురించి నేను మీకు చెప్తాను. సుబ్రహ్మణ్యం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చాలామంది సైంటిస్టులతో మీటింగ్లు ఏర్పాటు చేశారు. మీరు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పేరు చెప్తా, నోట్ చేసుకోండి. ఆర్హెచ్ రిచారియా. ఈయన 1959లో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఉంది, ఇప్పటికీ ఉంది అది. ఆ సంస్థకి ఆయన హెడ్ అయ్యాడు. ఆయన పిలిపించుకున్నారు. మన భారతదేశంలో ప్రధానమైనటువంటి పంట, మన ఆహార పంట వరి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశంలో కూడా. ఆ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అధికారిని పిలిపించి కరువుకి తట్టుకునేటువంటి వరి వంగడాలు ఉన్నాయా అని అడిగాడు. ఆయన దగ్గర అప్పటికి ఎన్ని ఉన్నాయంటే మీకు తెలుసా? వరిలో ఎన్ని రకాలు ఉండి ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా? పోనీ ఊహించగలరా? ఆయన ఎన్ని రకాలు సేకరించాడంటే 2 లక్షల రకాలు సేకరించాడు. 2 లక్షలు. 1959లో ఆయన ఆ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి హెడ్ కాకముందు అక్కడ సైంటిస్టులు దాచి ఉంచిన రకాలు ఏంటంటే ఎన్నంటే 20,000. ఈయన హెడ్ అయిన తర్వాత దేశం మొత్తం తిరిగాడు. ఆసియా ఖండంలో మన క్లైమాటికల్ కండిషన్స్కి అనుకూలంగా ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగాడు. 2 లక్షలు సేకరించాడు. అట్లాగా సేకరించి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పాడు, అయ్యా ఉన్నాయి, వర్షాభావాన్ని తట్టుకుని పండేటువంటివి చాలా రకాలు ఉన్నాయి. మెడికేటెడ్ వెరైటీస్ ఉన్నాయి, ఆరోమేటిక్ వెరైటీస్ ఉన్నాయి, ప్లెయిన్ వెరైటీస్ ఉన్నాయి, ఎత్తు తక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే రకాలు ఉన్నాయి అని వివరణ మొత్తం చెప్పాడు. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు ప్రభుత్వం నుంచి. ఈ విత్తనాలు ఒకవేళ వర్షాలు పండకపోతే ఎలాగా? కొత్త విత్తనాలు మీరు తయారు చేయలేరా అంటే సంకరజాతి విత్తనాలు తయారు చేయలేరా అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే సంకరజాతి విత్తనాలు మనం తినడానికి యోగ్యమైనవి కావండి అని దానికి ఒక కారణం చెప్పాడు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మనం మనుషులంగా రూపాంతరం చెందాం. భూమి మీద అనేక జీవరాశులు ఉంటే ఆ జీవరాశుల తర్వాత ఎప్పటికో కానీ మనం మనిషిగా ఈ రూపాన్ని పొందాం. కొంతమంది చింపాంజీల నుంచి వచ్చారని అంటారు, రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. మనం రూపాంతరం చెందినటువంటి జీవి. అనేక రకాల జీవులకి అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటంటే సహజంగా ఈ భూమిలో మొలిచినటువంటి విత్తనాలు, రూపాంతరం చెందినటువంటి విత్తనాలు, వాటి ఉత్పత్తులు మాత్రమే మనం తినాలి. సంకరపరిచినటువంటి విత్తనాలు దాంట్లో పోషకాలు ఉండవు. మీకు దిగుబడే కావాలంటే నేను కొన్ని రకాలు ఇస్తాను, దాన్ని రైతులకు ఇద్దాం, మంచి దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ సమాధానం అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకి, ఆ మినిస్టర్ గారికి ఎందుకో కానీ ఆ విషయం నచ్చలేదు. సరే, ఆయన పంపించేశారు. వెంటనే ఎంఎస్ స్వామినాథన్, ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. తెలుసా ఎంఎస్ స్వామినాథన్? మీరేం చదివి ఉంటారంటే పుస్తకాల్లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ చదివి ఉంటారు. చదివారా? ఆయన చేసినటువంటి పద్ధతి, ఆయన చేసినటువంటి విధానం వల్ల ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో ఎక్కువ జనాభా ఉంటే
మనం ఏ విధంగా రోగాల బారిన పడ్డామనేటువంటి విషయాన్ని ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. సంకరపరిచినటువంటి విత్తనం వల్ల ప్రమాదం ఏం లేదు. కాకపోతే దిగుబడులు పెరగాలంటే రసాయనాల వినియోగం అవసరం ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నటువంటి ఎరువులు సరిపోవు. రసాయన ఎరువులు వేయాలి. పురుగులను చంపడానికి రసాయన మందులు తయారు చేయాలి. మీరు అనుమతులు ఇస్తే, మీరు ఏదైతే కోరారో, మీ కమిటీ సభ్యులు ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్పారో నేను మా టీం సభ్యులతో నేను చేయిస్తానని చెప్పి అన్నాడు. ఒక వ్యక్తి ఆర్హెచ్ రిచారియా గారేమో అది కుదరదండి, మంచిది కాదు, జనాల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి అన్నాడు. వెంటనే మరొక వ్యక్తి వచ్చి నేను చేయగలను, అది సాధ్యమేనో అని అన్నాడు. అక్కడ కమిటీ సభ్యులు మనుషులకు పోషకాలు తగ్గితే ఎలాగని ఎవరు అడగలేదు. విదేశాల నుంచి దిగుమతులు ఆగిపోయాయి. మనకి తక్షణ కర్తవ్యం ఏంటంటే ధాన్యం మనం పండించుకుంటూ విదేశాలకు మనం ఇవ్వాలి, మన టార్గెట్ ఇది అని చెప్పడంతో వీళ్ళందరూ సంకరపరిచినటువంటి విత్తనాలను ముందుకు తీసుకొచ్చారు. ఈలోపు ఆర్హెచ్ రిచారియా గారు మళ్ళీ ప్రభుత్వానికి నివేదికలు పెట్టుకున్నారు. అవి మంచిది కాదండి, దయచేసి మా మాటలు కూడా కొంత వినండి అనండి. ఆయన్ని పూర్తిగా ఒక సైంటిస్ట్గా గుర్తించలేదు, విడిచిపెట్టేశారు. ఆఖరికి ఆయన ఏం చేశారంటే ఆ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ సంస్థకి హెడ్ నుంచి, ఆ పదవి నుంచి తప్పించారు. జరిగిన నష్టం తెలుసుకుంటే ఇప్పుడు తక్షణ కర్తవ్యం మనం చేయాల్సింది ఏంటో, మీకు ఉపయోగపడేటువంటి విషయం ఏంటో కూడా చెప్తాను. రష్యా నుంచి ఎక్కువ గోధుమలు దిగుమతి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదట గోధుమలను సంకరపరిచి కొత్త విత్తనాలను తీశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఇచ్చారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గోధుమలు పండించి మనం దాదాపు 7-8 సంవత్సరాలు రష్యా నుంచి దిగుమతులు చేసుకున్నటువంటి గోధుమల్ని మన వాళ్ళు తీసినటువంటి దిగుబడులకి రెట్టింపు గోధుమలు వాళ్ళకి రిటర్న్ చేశాం. ఇది ఒక 10 సంవత్సరాల పాటు నడిచింది. గ్రెయిన్ రెవల్యూషన్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రకాల వంగడాలకి అనుమతులు ఇచ్చేయండి ఇచ్చేశారు. వరి మీద పడ్డారు. అప్పటికి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. మన ప్రాంతంలో బైరోడ్ల గురించి తెలిసి ఉంటుందన్నా మీకు. ఆ బైరోడ్లు పండించుకొని మనం తిన్నాం. తెల్లహంసలు పండించుకొని తిన్నాం. కిచ్చిలి సంభవ వాటన్నిటిని పండించుకొని తిన్నాం. వీటిని ఈ 2 లక్షల రకాలు కలెక్ట్ చేశాడే ఆర్హెచ్ రిచారియా గారు. ఫిలిప్పీన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఉంది. ఆ వరి పరిశోధనా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కటక్లో ఉన్నటువంటి ఆర్హెచ్ రిచారియా కలెక్ట్ చేసినటువంటి రకాలన్నింటినీ మాకు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన పదవి నుంచి తొలగించారు కాబట్టి ఈ రకాలన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడికి. పదవి నుంచి తొలగించిన తర్వాత ఈయన కోర్టుకు వెళ్ళాడు. అయ్యా, అది సరైంది కాదు, మన దేశ సంపద అది, అందులోనే నేను దాదాపు 17,000 రకాలు నేను కలెక్ట్ చేశాను, కనీసం మీరు మిగిలిన తీసుకెళ్ళిపోయినా పర్లేదు, నేను సొంతంగా కలెక్ట్ చేసినటువంటి ఆ రకాలైనా నాకు తిరిగి ఇవ్వండి. ఆయన లోపలికి అనుమతించలే. తిరిగి ఇవ్వండి అని అంటే ఆయన కోర్టులో కూడా గెలవలేకపోయాడు. మానసికంగా కుంగిపోయి మనోవేదనకు గురయ్యి చనిపోయాడు అతను. ఈ రకాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోయాయి. ఫిలిప్పీన్స్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రాన్స్ దేశంలోకి వెళ్ళి ఐఆర్ వెరైటీస్ అన్న మీకు తెలుసుంటుంది. ఐఆర్ వెరైటీస్ని డెవలప్ చేశారు వరిలో. ఈ ఐఆర్ వెరైటీస్ ఏంటంటే 90 రోజులకే పంట వచ్చేస్తుంది, ఎత్తు తక్కువ వస్తుంది, విపరీతమైన దిగుబడులు వస్తాయి, సంవత్సరానికి 4 పంటలు వేయచ్చు అని చెప్పి రైతులు కాస్ట్ చూపించారు. ఇవి వరి మనకు ఆహారం కోసం పండించుకునేటువంటి పంటలైతే వాణిజ్య పంటలుగా తయారు చేసేశారు. గోధుమలు, వరి మనకు ప్రధానమైనటువంటి ఆహారాలండి. మీరు పండించండి, మేము కొంటాం. ఆ పంట దిగుబడులు పెరగడానికి మేము ఇచ్చేటువంటి రసాయనాలు వేయండి. యూరియాలు, డిఏపీలు వాళ్ళు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే మట్టిలో ఉన్నటువంటి పోషకాలు, గాలిలో ఉన్నటువంటి పోషకాలు, నీటిలో ఉన్న పోషకాలని మేము రసాయనాలుగా మారుస్తున్నాం, సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీని రసాయనాలుగా మారుస్తున్నాం, ఇవి ప్రమాదం కాదని చెప్పి మన వాళ్ళకి ఇచ్చారు. నా చిన్నతనంలో చేసినటువంటి వ్యవసాయం నాకు గుర్తుంది. మా తాతలు దానికి అంగీకరించలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేశారంటే మన తాతలు పొలంలోనికి వెళ్ళడానికంటే ముందే, చీకటి పడకడానికంటే ముందే వెళ్ళి వాళ్ళు రసాయనాలు వెదజల్లి వచ్చేసేవాళ్ళు. 4 రోజుల తర్వాత ఒకవైపు పచ్చగా ఉండటం, ఒకవైపు వాడిపోయినట్టు ఉండటం మన వాళ్ళు గమనించారు. గమనించి వ్యవసాయ శాఖ అధికారులు వస్తారు అక్కడికి. అయ్యా, పచ్చగా ఉన్నటువంటి మీ పొలం సగం పొలం చూసారా, వాడిపోయినటువంటి సగం పొలం మీరు చూసారా, పచ్చగా ఉన్నటువంటి పొలం మేము వేసినటువంటి రసాయనాల వల్ల వచ్చింది,
వాడిపోయినటువంటి పొలమేమో మీరు రసాయనాలు వేయకుండా వచ్చినటువంటి పంట అది. కాబట్టి ఇక నుంచైనా రసాయనాల వల్ల ప్రమాదం లేదని అంగీకరించండి అని మెల్లగా అలవాటు చేశారు. పైరు పచ్చగా ఉండేటప్పటికి కొన్నాళ్ళు రైతు అబ్జర్వ్ చేశాడు. పైరు పచ్చగా ఉండేటప్పటికి రైతు కొంత సంతోషం కలిగింది. కానీ ఆ పచ్చగా ఉన్నటువంటి పొలం మొత్తం పురుగులతో నిండిపోయింది. వాడిపోయినటువంటి వాటి మీద పురుగులు రాలేదు. ఈ రైతు మళ్ళీ అధికారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు వేసినటువంటి మందుల వల్ల పైరు పచ్చగా ఉంది కానీ పురుగులు విపరీతంగా ఉన్నాయి, వాటికి ఏం చేయాలి? మీరేం బాధపడకండి, వాటికి సొల్యూషన్ ఉంది, మందులు ఇస్తామని అన్నారు. పురుగు మందులు ఇచ్చారు. పురుగు మందులు కొట్టారు. ఆ పురుగు మందులు కొట్టంగానే కొన్ని పురుగులు చనిపోయాయి. 10-15 రోజులకు మళ్ళీ పురుగులు వచ్చాయి. ఎలా వచ్చింది? మీరు చదివి ఉంటారు. పురుగుకి 4 దశలు ఉన్నాయి. గుడ్డు దశ, తర్వాత లార్వా దశ, మూడవది ప్యూపా దశ, 4వది వయోజన దశ. పురుగు అంటే ఇక్కడ వయోజన దశ. ఆ 4వ దశలో మాత్రమే పురుగు గుడ్లు పెడుతుంది. 3వ దశలో ఉన్నటువంటి ఆకులు తింటాయి. ఇక్కడ 2 దశల్లో ఉన్నాయి చూడండి. గుడ్డు దశ, లార్వా దశలో ఉన్నటువంటివి, అది నిద్రావస్థలో ఉంటుంది. వీళ్ళు కొట్టినటువంటి మందుల వల్ల ఏమైందంటే చివరి 2 దశల్లో ఉన్నటువంటి పురుగులు చనిపోతాయి. 10 రోజుల తర్వాత 12 రోజుల తర్వాత మళ్ళీ గుడ్డు పొదుగుతుంది కదా, మళ్ళీ పురుగులు కనపడతాయి. కనీసం ఒక శాస్త్రవేత్తకి పురుగుకి 4 దశలు ఉన్నాయి, పురుగుని చంపడం మన వల్ల కాదని చెప్పి అర్థం కాల వాళ్ళకి. ఈ పురుగు మందులు చంపితే ఎక్కువ ఏవి చనిపోయాయి తెలుసా? మిత్ర పురుగులు చనిపోయాయి. పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి రెక్కలు ఉన్నటువంటి పురుగులు ఉన్నాయే, తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు, తూనీగలు, తుమ్మెదలు, ఇవన్నీ చనిపోయాయి. అవి రావడం లేదు. పంట దిగుబడి తగ్గుతోంది. మళ్ళీ దానికి రసాయనాలు ఇచ్చారు. ఇలా విపరీతంగా రసాయనాలు ఇచ్చి మొదట ఏదైతే 7-8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు దిగుబడులు పెరిగాయి, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది, రైతులకి బాగా దిగుబడులు వచ్చాయి, బాగా డబ్బు వచ్చిందని పేరు వచ్చిందో, ఈ రసాయనాల వినియోగం మితిమీరిపోయి భూమి చౌడుబారిపోయింది. ఉన్నటువంటి పోషకాలు పూర్తిగా నశించిపోయాయి. ఆ తర్వాత విత్తనాలు మన పొలంలో మొలకెత్తడం లేదు. ఏదైనా వ్యవసాయంలో కావచ్చు, ఏదైనా దాంట్లో కావచ్చు, ఒక కొత్త ఆవిష్కరణ కొన్నాళ్ళు మాత్రమే పనిచేస్తుంది. వ్యవసాయంలో ఇలాంటి కొత్త ఆవిష్కరణలు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పి ఆ తర్వాత అర్థమైంది. కళ్ళారా చూస్తున్నారు ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళందరూ కూడా. కాకపోతే అడ్డు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వ అనుమతులు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది సైంటిస్టులు వాళ్ళ వాయిస్ ఇచ్చి మాట్లాడాలనుకున్న వేదిక దొరకలేదు. అలాగే వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని దాన్ని తక్షణంగా రసాయనాలు విడిచిపెట్టడానికి రైతులు అంత జ్ఞానం లేకపోయింది. ఏదైతే ప్రభుత్వం అలవాటు చేసిందో బలవంతంగా పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. మన విలువైనటువంటి సంపద దేశీ విత్తనం, నాటు రకాల విత్తనాలు దూరం చేసుకున్నాం. వెళ్ళిపోయాయి. 2 లక్షల వరి రకాలు అంతర్జాతీయంగా బయట దేశాలకు వెళ్ళిపోయాయి. ఫ్రాన్స్ దేశంలో ఇప్పటికే ఉన్నాయి, అలాగే బ్రెజిల్ దేశంలో ఉన్నాయి. మన క్లైమేట్ కండిషన్స్కి ఎక్కడ సూట్ అయ్యేటువంటి రకాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త రకాల విత్తనాలన్నీ తయారు చేయడం, మన దేశానికే పంపించడం, 100 రూపాయలు ఉన్నటువంటిది 1000 రూపాయలకు అమ్మడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇది ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి నష్టాలు. మన తాతలు చేసినటువంటి వ్యవసాయం కానీ ఇప్పుడు మనం చేయగలిగితే ఆర్థికంగా మనం ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. రైతు నష్టపోయే పరిస్థితి ఉండదు. మీరు ఒక 10 రోజులకు ముందు కడప జిల్లాలో ఒక రైతు 7 ఎకరాలు చీనీ తోట వేసినటువంటి రైతు, చిన్నపిల్లలు 2 పిల్లలతో పాటు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏమన్నా పేపర్ చూసారా? ఆ రైతుకి ఎట్లా మనసు అనిపించిందో కానీ 2 బిడ్డలు, 13 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు, ఆ 2 బిడ్డల్ని ఊరేసి, భార్యని ఊరేసి, అతను ఊరేసుకొని చనిపోయాడు. 7 ఎకరాలు ఉన్నటువంటి ఒక భూస్వామి అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడంటే నన్ను అడిగితే ఆ 7 ఎకరాల్లో కొన్ని లక్షలు సంపాదించవచ్చు, కొన్ని కోట్లు సంపాదించవచ్చు. ఆయన నిజంగా డబ్బే ప్రధానంగా సమస్య అయితే మన దగ్గర అట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అన్ని రకాల సంపదల సృష్టి మనం చేయగలం. కాకపోతే వాళ్ళ గైడెన్స్ లేదా, లేకపోతే వాళ్ళు ఇంకెక్కడ బయట రాలేకపోతున్నారా, రైతుల్ని కలవలేకపోతున్నారా, ఇలా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క ఆలోచనలు తెలుసుకోలేకపోతున్నారా, అర్థం కావడం లేదు. కానీ ఇప్పటికీ జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలన్నీ కూడా గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి నష్టాలు. ఇది ఆత్మహత్యలు అనడం కంటే కూడా ఆ శాస్త్రవేత్తలు చేసినటువంటి హత్యలుగా చెప్పచ్చు. ఇది ముమ్మాటికి నిజం. మన తల్లిదండ్రులు అలాంటి స్థితిలోకి వెళితే మీరు అంగీకరిస్తారా పిల్లలుగా? మీరు చెప్పండి. మరి ఆ విషయాలు ఇప్పుడు మనం అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నప్పుడు మీ డిస్కషన్ అవసరం లేదు కదా, తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా. మీ తల్లిదండ్రులకు నేను ఇప్పుడు ప్రత్యేకించి సార్కి ఏం చెప్పానంటే, సార్ టాపిక్కే వాళ్ళకు ఇష్టమైనటువంటి టాపిక్ పెట్టండి. ప్రకృతి వ్యవసాయంలో ఉపాధి అవకాశం. మీరు ఎలాగో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోతే ఉద్యోగాలకు వెళ్తారు లేదా హైయర్ స్టడీస్కి వెళ్తారు.
చివరిగా మీరు మీ థాట్ ఏంటంటే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఎలాగో వ్యవసాయంలో ఆదాయం రావటం లేదు, కనీసం వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలని కదా మీరు ఉంటున్నారు. మీరు చేస్తున్న మీ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఈ వ్యవసాయంలోనే బాగా ఆదాయాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పొచ్చని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీరు అది వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి సీఎం గారు మీ జిల్లా మొత్తం, మీ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు, రైతులందరినీ కలుస్తున్నాడు. సార్కి అదే చెప్పాను, సార్ ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఎంత గౌరవం, ఎంత గుర్తింపు ఉందో, ఎక్కడికి వెళ్తే అంత గౌరవం కలుగుతుందో, ప్రకృతి వ్యవసాయ రైతుగా మేము గుర్తింపును పొందుతున్నాం సార్, అంత గౌరవాన్ని పొందుతున్నాం. అది కూడా దానికి కారణం కూడా చెప్పాను. సుభాష్ పాలేకర్ గారు అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి మన జిల్లాకి, మన చిత్తూరు జిల్లాకు వచ్చారు. 3 సార్లు తిరుపతిలో కార్యక్రమాలు పెట్టారు. నేను అప్పుడు సార్తో పాటు మాకు ఓల్డ్ కొలీగ్ భాస్కర్ రెడ్డి సార్, మనకి ఇక్కడ ఈశ్వర్ సార్ ఉన్నారు కదా, తెలుగు సార్, ఈశ్వర్ సార్ మేము క్లాస్మేట్స్. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా అప్పుడు. అనుకోకుండా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది అని చెప్పి వెళ్ళాం. వాళ్ళు మన పూర్వీకులు చేసేటువంటి వ్యవసాయం గురించే చర్చలు జరుపుతున్నారు. గ్రెయిన్ రెవల్యూషను అలాగే వైట్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి నష్టాలను డిస్కస్ చేస్తున్నారు. అది అంత చర్చించాల్సినటువంటి విషయం ఆ రోజుల్లోనే. 2016లో 2012 నుంచి ఆయన దేశం మొత్తం తిరుగుతున్నాడు. 45 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేశాడు రైతుల కోసం సుభాష్ పాలేకర్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకున్నారు మన సీఎం సార్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను తిప్పారు. రైతులకు ఉపయోగపడేటువంటిది కాబట్టి చేస్తూ వచ్చారు. నిన్న సార్ చెప్పారు, 7 ఎకరాలు తన కుటుంబ సభ్యుల కోసం, తన కుటుంబ అవసరాల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడండి సార్. అసలు సీఎం గారు అసలు ఎంత గొప్ప విషయం చూడండి. దానివల్ల నష్టం ఒక సీఎం అనేటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుస్తోంది ఆయనకి. నాకు తెలిసి మిగిలినటువంటి ఏ రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రికి అంత ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ అంత విజన్తో పనిచేస్తున్నారు. ఆయన 5 సంవత్సరాలు కష్టపడినటువంటి కష్టమే మాలాంటి వాళ్ళం అంతా వృత్తిని వదిలిపెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చాం. నాకు ఆ మీటింగ్ అసలు అటెండ్ చేయకపోయింటే నేను ఇప్పటికీ చాక్ పీసు డస్టర్ తీసుకొని బోర్డు మీద పాటలు చెప్పుకుంటునేటువంటి వ్యక్తిని. ఈ రోజుకి నేను వృత్తి చాలా గొప్పది, ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో పొందినటువంటి సంతృప్తి కంటే 100 రెట్లు వృత్తిపరంగా సంతృప్తిలో ఉన్నాను. ఇక్కడ 2 చేతులు జోడించి నమస్కరించి నేను పొలంలో ఉంటే నా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి నవారా బియ్యం వల్ల షుగర్ వ్యాధిని మేము నయం చేసుకున్నాం, మాకు మోకాళ్ళ నొప్పులు ఉంటే నయమైపోయాయి, నర్వ్స్ వీక్నెస్ నయమైపోయింది, అనేక రకాల జబ్బులు నేరుగా వచ్చి పొలం దగ్గరకు వచ్చి వాళ్ళు ధన్యవాదాలు తెలిపి పోతున్నారు. అంత సంతోషం అనిపించింది. ఆ ఎనర్జీతోనే, ఆ సంతృప్తితో నేనని కాదండి, మీ తల్లిదండ్రులందరూ కూడా ఆ సంతృప్తిని పొందుతారు. రసాయన వ్యవసాయం భయం వేస్తుంది. అసలు మీకు పుంగనూరు దగ్గర ఈడిగపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆ ఈడిగపల్లిలో 2021 మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పాత న్యూస్ పేపర్లు తిరిగేయండి. 2021 క్యాలెండర్ ఇయర్లో 15 మంది ఒకే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు క్యాన్సర్తో చనిపోయారు. అక్కడ ఏమి సాగు చేస్తారంటే ప్రధానమైనటువంటి పంట టమాటోలు. మనకు ఆసియాలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ ఎక్కడుంది చెప్పండి? మదనపల్లి. ఆ మదనపల్లి సరౌండింగ్స్లో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. ఆ ఈడిగపల్లి గ్రామంలో టమాటో సాగు చేసేటువంటి రైతులు 15 మంది ఒకే క్యాలెండర్ ఇయర్లో చనిపోయారు క్యాన్సర్తో. అప్పటి కలెక్టర్ గారు అలాగే వైద్యులు కొంతమంది సైంటిస్టులు ఆ ఊళ్ళో 1 వారం రోజులు అక్కడే ఉండి ఏం జరుగుతుంది ఆ ఊర్లో, ఎందుకు అలా చనిపోతున్నారని చెప్పి వాళ్ళ మొత్తం ఒక డాక్యుమెంటేషన్ తీస్తే వాళ్ళు వేసేటువంటి విషరసాయనాలు ప్రధానమైనటువంటి కారణంగా వాళ్ళు గవర్నమెంట్కు నివేదికనిచ్చారు. ఆ విషరసాయనాలు కూడా ఏంటంటే కలుపు మందులు, వీడి సైడ్స్ ఉన్నాయి కదా, మీ తల్లిదండ్రులు ఎవరైనా వేస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా వరిలో కానివ్వండి, వెజిటబుల్స్లో కానివ్వండి, ఫస్ట్ దాన్ని ఆపిచ్చేసేయండి. ఎంత ప్రమాదం అంటే 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఆ విషరసాయనాలు అసలు పొగలు జమ్ముతూ ఉంటుంది భూమి లోపల నుంచి. కలుపే కదా చనిపోతుంది, పురుగు కాదు కదా చనిపోవడం లేదు, చనిపోతున్నది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కలుపుని చంపడానికి అది ఎంత ప్రభావాన్ని చూపిస్తోందంటే వారం రోజులు, ఈ 7 రోజుల పాటు రైతన్న మీ నాన్న మీ అమ్మలాగా తిరుగుతున్నారు, మీరు కూడా తిరుగుతున్నారు కదా. పొరపాటున కానీ ఒక ఆవు ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1-2 గడ్డిపోసలను తిన్నదనుకోండి, చనిపోతుంది ఇమీడియట్గా. రైతులు తిరుగుతున్నారు, ఆ రైతులకి ఆ విషరసాయనాల యొక్క ప్రభావం శరీరం మీద తాకి క్యాన్సర్లు వస్తున్నాయి. వాళ్ళు వేసేటువంటి ఆ ఈడిగపల్లిలో వేసేటువంటి కలుపు మందులు ఆ డబ్బాలు చూపించారు. అక్కడ రౌండప్ అని ఒక కలుపు మందు డబ్బా ఉంది, ఆ కలుపు మందు కంపెనీ ఉంది. దాన్ని ఎప్పుడో బ్యాన్ చేశారు 10 సంవత్సరాలకు ముందు. ఇప్పటికీ పురుగుల మందుల్లో లోపల ఎక్కడో దాచిపెట్టి బ్లాక్లో ఇస్తూ ఉంటారు దాన్ని. అది విపరీతంగా చంపేస్తుంది.
కలుపు ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయంలో జీరో నాలెడ్జ్తో నుంచే వచ్చే కలుపు గురించి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే వీడ్స్ ఆర్ ద డాక్టర్స్ ఆఫ్ ద సాయిల్. మీకు తెలుసా, మట్టి మనలాగా శ్వాసిస్తుంది, మట్టి మనలాగా ఆహారాన్ని తింటుంది, మట్టి మనలాగా శరీరాన్ని పెంచుకోగలదు. మట్టి మనిషి రెండు ఒకటే. కానీ ఈ విషయం తెలియకుండా కలుపు గురించి ఎందుకు చెప్తున్నానంటే మట్టిలో పోషకాలు ఎప్పుడైతే తగ్గుతుందో ఆ పోషకాలు తయారు చేసుకోవడానికి కలుపు మొక్కల్ని పుట్టింపజేస్తుంది. కొన్ని వేల కొన్ని లక్షల కోట్ల విత్తనాలు భూమి తనలో దాచుకుంటుంది. ఏ పోషకం తగ్గిందో ఆ విత్తనాలను మొలకెత్తింపజేస్తుంది. మీరు చూసుంటారు, వరి వేస్తే కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తాయి, వేరుశనగ వేస్తే కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తాయి, అలాగే టమాటోలు వేస్తే కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తాయి. ఏ కలుపు మొక్క కూడా మన సైంటిస్టులు చెప్తున్న మాట 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏ కలుపు మొక్క ఉండదు. మరి దానంతటా అదే నశించిపోతున్నప్పుడు దాన్ని ఎందుకు చంపాలి మనం? దాన్ని చంపి మనం ఎందుకు రోగం తెచ్చుకోవాలి? ఒకే ఇంట్లో ఆ ఊర్లో 3 చనిపోయారు. 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 52 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 2 మగవాళ్ళు, ఒక లేడీ, ఒకే ఇంట్లో. వాళ్ళందరికీ అక్కడ ఒక వారం రోజుల పాటు చెప్పారు, ఇదే విషయం చెప్పారు, అయ్యా కలుపు సమస్య కాదు, కలుపు అనేటువంటిది శాపం కాదు, వ్యవసాయం చేసే రైతుకు అది వరమేను. కలుపు తీసి దాన్ని మల్చింగ్ వేయండి, అది మగ్గుతుంది, సూక్ష్మజీవులకి ఆహారం అవుతుంది. మట్టి ఏది కూడా మొక్కను నేరుగా ఏ మొక్క కూడా పోషకాలు తీసుకో. మట్టి ఏం చేస్తుందంటే సూక్ష్మజీవుల్ని ఆ వేరు లోపలికి పంపించి, వేరు దగ్గరికి పంపించి అనేక రకాల ఖనిజాలు, లోపల ఉన్నటువంటి ఖనిజాలని మొక్కకు అందించేలా మట్టి చేస్తుంది. మనం మట్టిని కాపాడుకుంటే చాలు. మట్టి మీద నేరుగా రసాయనాలు వెదజల్లడం వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోతున్నాయి, విత్తనం మొలకెత్తడం లేదు. ఆ విత్తనం మొలకెత్తడానికి ఒక రకమైనటువంటి రసాయనం వేయాలి, ఆ మొలకెత్తినటువంటిది కాస్త ఏపుగా పెరగడానికి మరొక రసాయనం వేయాలి, ఫ్లవరింగ్ రావడానికి ఒక రసాయనం వేయాలి, ఫ్లవరింగ్ నిలవడానికి ఒక రసాయనం వేయాలి, పంట బాగా రావడానికి ఒక రసాయనం. మీరు టమాటోలు వెజిటేబుల్ వేసేటువంటి పొలాల దగ్గరికి వెళ్ళండి, కాస్త దూరంలో ఒక 100 అడుగుల దూరంలో కూడా రసాయనాలు అట్లే స్మెల్ వస్తూ ఉంటుంది. మరి అట్లాంటి రసాయనాలు స్మెల్తో ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలని, ఆ కూరగాయలను మనం తింటే మనకు జబ్బులు రాక ఇంకేం వస్తుంది? మొట్టమొదట రైతే తన పొలంలో పండినటువంటి పంటని ఇంటికి తీసుకెళ్ళి ఎంత శుభ్రంగా కడిగినా దాన్ని వండుకొని తింటున్నది రైతే. మొట్టమొదట జబ్బులు బారిన పడుతున్నటువంటిది రైతే. ఇది మొత్తం కూడా గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి నష్టాలు. దీన్ని ఇప్పుడు నేను ఏదైతే విషయంగా చెప్పానో మీరు మీ తల్లిదండ్రులకు మీరు చెప్పగలిగితేనే మీ తల్లిదండ్రులు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మిమ్మల్ని వ్యవసాయంలో లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడానికి రాలేదు ఇక్కడ. మీ తల్లిదండ్రులను కాపాడుకోండి అని చెప్పి చెప్పడం కోసం మాత్రం వచ్చాం. ఇప్పుడు వీడ్స్ గురించి చెప్పాం కదా, ఆ వీడ్స్ గురించి చెప్పండి. బోరాన్ లోపం ఉన్నప్పుడు కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తాయి, రానివ్వండి. అది కలుపు మొక్క ఎప్పుడైతే ప్రధాన మొక్కను డామినేట్ చేస్తుందో అప్పుడు కలుపుని తీసేద్దాం, తీసేసి అక్కడే మల్చింగ్ వేద్దాం. విత్తనాలు పడిపోతాయని చెప్పి బాధపడుతూ ఉంటారు, తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉంటారు. ఎన్ని విత్తనాలు చంపేశారు మనం? ఏ విత్తనం చావదు, భూమి కాపాడుతుంది, తనకు అవసరమైనప్పుడు మనకి ఇస్తుంది. మన శరీరం లాగానే భూమి కూడా అన్ని రకాల జబ్బులకి మన శరీరం మందును తయారు చేసుకోగలదు మనం ఇచ్చేటువంటి ఆహారాన్ని బట్టి. మనం ఇచ్చేటువంటి ఆహారాన్ని బట్టి మట్టిలో అన్ని రకాల పోషకాలు తయారు చేసుకోగలదు, మొక్కకు అందించగలదు. ఆ మొక్క నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు తిని మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతికి అతీతంగా మనం ఏందో కొత్త రకాల విత్తనాలు తీసుకొచ్చేస్తాం, సంకరజాతి విత్తనాలు తీసుకొచ్చేస్తాం, జన్యువులు మార్పిడి చేసి విత్తనాలు తెచ్చేస్తాం. ఇప్పుడు ఇందాక బొప్పాయి గురించి సార్ చెప్పారు. తైవాన్కి సంబంధించినటువంటి రకాలు కొన్ని ఉన్నాయి. మీరు బొప్పాయి ఎప్పుడైనా తిని చూడండి, బయట దొరికేటువంటి బొప్పాయిని రబ్బర్ లాగా ఉంటుంది. అది బొప్పాయి స్మెల్ ఉండదు, ఆ రుచి ఉండదు, పోషకాలు అసలే ఉండవు. ఎందుకంటే కీపింగ్ క్వాలిటీ, కీపింగ్ కెపాసిటీ మాత్రమే ఉండడం కోసం మాత్రమే తయారు చేసేది దాన్ని. ఓ వారం రోజుల పాటు రైతు ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించాలి, ఒక వారం రోజులు సమయం పడుతుంది. ఏం ఢిల్లీలో బొప్పాయి మొలవదా? బొప్పాయి పండించుకోలేమా? విత్తనాలు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు నాటితే ఆ ప్రాంతంలో బొప్పాయి మొలవదా? ఎవరికి కావాల్సిన వాళ్ళు నాటుకోలేరా? నాటుకోవచ్చు, కానీ ప్రయోజనం లేకుండా ఉంటుంది. ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఒక ఉప్పు తప్ప ఒక ఉప్పు తప్ప అన్నీ పండించుకోగలిగితేనే నిజమైన రైతు అవుతాడు. ఏదో 1-2 పంటలు పండించేసేయడం, సంతకెళ్ళి అన్ని రకాల కూరగాయలు కొనుక్కురావడం, మొత్తం పంటంతా అమ్మేసేది, ఇంటికి కావాల్సిన మొత్తం కొనుక్కొని వచ్చేది. ఇది వ్యవసాయ విధానమే కాదు కదా. మీరు ఆలోచించండి, మీ తల్లిదండ్రులకు చెప్పచ్చు. చిన్న చిన్న బ్లాకుల్లో ఒక 2 సెంట్లు 3 సెంట్లో మనకు కావాల్సిన కూరగాయలు, మీకై మిగిలినవన్నీ కూడా ఇంట్లోనే మీ ఊళ్ళో చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి, చిన్న బొట్టులో పెట్టి అక్కడ పెట్టేసినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటివి తీసుకెళ్తూ ఉంటారు. అంత డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వెంటబడుతున్నారు, మీరు అన్నీ పండించండి సార్, మీరు పండించేటువంటి కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని రకాల ఉత్పత్తులు తింటున్నాం, కొన్ని రకాల జబ్బులు నయమవుతున్నాయి అని చెప్పి.
దేశవాళీ విత్తనాన్ని కాపాడుకునే ఈ ప్రయత్నంలోనే ఉన్నాం ఇంకా కూడాను. దాన్ని వ్యాపారం చేసుకునేటువంటి ప్రయత్నంలో లేవని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉన్నాం. రైతులందరూ కలిసి వస్తే, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఉంటే, ఒకే విలేజ్లో అన్ని రకాల పంటలు వస్తున్నాయని చెప్పంటే దేశ విదేశాల నుంచి మీ ఊళ్ళోకి వస్తారు, మా ప్రాంతానికి వస్తున్నారు. అట్లాగా ఇంత ఆదరణ ఉంటుందని కూడా తెలియదు. రకరకాల ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మా పొలానికి వచ్చి ఏం జరుగుతుందో చూస్తున్నారు, ఏ ఉత్పత్తులు ఉంటున్నాయో కొనుక్కొని వెళ్తున్నారు అంత నమ్మకంగా. నాకు ఏ సర్టిఫికేషన్ లేదు, ఆర్గానిక్ సర్టిఫికేషనా లేకపోతే ఇంకే సర్టిఫికేషన్ లేదు. నా దగ్గర దేశవాళీ ఆవులు ఉన్నాయి, మంచి నాటు విత్తనాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కొంత నేను క్షేత్ర దర్శనాలకి, అలాగే రైతులతో కలిసి తిరగడం వల్ల, వాళ్ళతో కలిసి జర్నీ చేయడం వల్ల, పాలేకర్ గారి మీటింగ్లు వినడం వల్ల, మా గురువుగారు విజయరామ్ గారి సాంగత్యం వల్ల అనేక రకాల విషయాలు తెలిసొచ్చాయి. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా గొప్పగా చేస్తున్నారు. పాలేకర్ గారి విధానాన్ని నేను ఎంతగా ఆకర్షితునయ్యానో, అంతగా అడాప్ట్ చేసుకున్నానో, పక్కన తమిళనాడు రాష్ట్రంలో నమ్మాల్వార్ గారని 2012 వరకు ఉన్నారు. ఆయన విధానాన్ని స్టడీ చేస్తాం. చాలా గొప్ప రైతులు ఉన్నారు. మీ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువులు మానేసి వ్యవసాయం చేస్తున్నారు. మీరు నాతో పాటు వస్తే నేను చూపిస్తా వాళ్ళు. డిగ్రీ, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలకు వెళ్లకుండా వాళ్ళకు ఉన్నటువంటి అర్ధ ఎకరా పొలం, ఎకరా పొలంలోనే లక్షలు సంపాదిస్తున్నారు తమిళనాడులో ఉన్నటువంటి రైతులు. మీరు తమిళనాడు సీడ్ సేవర్స్ నెట్వర్క్ ఒకసారి నోట్ చేసుకొని మీరు తర్వాత గూగుల్ చేయండి. తమిళనాడు సీడ్ సేవర్స్ నెట్వర్క్. ఒక 25-30 మంది రైతులు ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అందులో అబ్బాయిలు ఉన్నారు. అందరూ యంగ్స్టర్సే, 30-32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు అక్కడ కార్యక్రమం నడుస్తోంది వేలూరులో. మీరు వెళ్ళి చూడండి, అంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ విత్తనాలు దేశవాళీ విత్తనాలను మాత్రమే కాపాడడం. కూరగాయల విత్తనాలు ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో 800 రకాలు పెడుతున్నారు అక్కడ. ఆ విత్తనాలని వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు వ్యవసాయం నేర్పుతున్నారు. కాబట్టి మనం నేర్పించాల్సినటువంటి విషయాలు తల్లిదండ్రులకి చాలా విషయాలు ఉన్నాయి. బలవంతంగా నేర్పించేశారు సైంటిస్టులు. ఇప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి మీ మాటలు జాగ్రత్తగా వింటారు. నేను నాకు తెలియకుండా కొన్ని రకాల అలవాట్లను మా తల్లిదండ్రులకు మార్చాను. అది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను. ఏంటంటే టూత్పేస్టు, టూత్ బ్రష్. మా అమ్మ నాన్నలు అప్పటికి బొగ్గు బాగా నమిలి, కర్ర బొగ్గు ఉంది కదా, నమిలి వేలుతో పళ్ళు దొంకునేటువంటి వాళ్ళు. వేపుల్ల, కానుగ పుల్లని టూత్ బ్రష్గా ఉపయోగించేటువంటి వాళ్ళు. ఇది ఏది లేదు, ఇంకేదన్నా పని అర్జెంట్ అయింది, మన ఇటుకరాయి ఉంది కదా, ఇటుకరాయిని రుద్ది వచ్చేటువంటి పొడి ఉందే దాన్ని పళ్ళపొడిగా ఉపయోగించేటువంటి వాళ్ళు. అలాగే గోమయం భస్మం ఉంది కదా, పిడకలు, అది పిడకలు కూడా ప్రత్యేకంగా తయారు చేసేటువంటి వాళ్ళు. పిడకలు వరిగడ్డి వేసి దాన్ని బాగా మంటేసి వచ్చినటువంటి బూడిదని డబ్బాల్లో పోసి పెట్టుకునేటువంటి వాళ్ళు. నేను తిరుపతిలో చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని చేసేటప్పటికి ఇప్పుడు పేస్ట్ బ్రష్ కొనలేని స్థితిలో ఉన్నామంటే అది తర్వాత విషయం. కొనలేని స్థితిలో ఎవరు లేరు, ఏ రైతు ఉండరు. కాకపోతే టీవీలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ 95-96లోనే కలర్ టీవీలు ఎక్కువ వచ్చాయి. అప్పటి వరకు ఏదో 4 గంటలు 5 గంటల కార్యక్రమాలు ఉంటే 24 అవర్స్ టీవీ ఛానల్ అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ 24 అవర్స్ టీవీ ఛానల్లో ఏంటంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. టూత్ బ్రష్, మీకు ఇష్టమైనటువంటి హీరో ఈ టూత్ బ్రష్ వాడుతున్నాడు, టూత్ పేస్ట్ వాడుతున్నాడు అటని. టూత్ బ్రష్, టూత్ పేస్ట్లు మా చేతుల్లో మా తల్లిదండ్రులకి అలవాటు చేసాం. మా తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఒరే నా బిడ్డ చదివిస్తే వాళ్ళు ఈ జ్ఞానంతో ఇది మంచిది కాదని చెప్తున్నారు, నిజమేమో, మా పనులని కాపాడుకుందామని చెప్పి టూత్ పేస్ట్, టూత్ బ్రష్ అలవాటు చేసాం. ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఇప్పుడు నేను మళ్ళీ మీ పిడకల గోమయం భస్మంతో చేసినటువంటి ఆ పళ్ళపొడినే వేస్తూ ఉంటే మా అమ్మ ఎగతాళి చేస్తుందరే, మేమేదో అప్పుడు మా నాన్న మేము ఆరోగ్యంగా ఈ పళ్ళపొడితో పళ్ళు రుద్దుకుంటూ ఉంటే టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఇచ్చావు. ఆ టూత్ పేస్ట్ వల్ల మన నోట్లో వేసుకొని బ్రష్ చేసేటువంటి ఆ టూత్ పేస్టు మనకు తెలియకుండా లోపలికి వెళ్తోంది. అన్నవాహిక వెళ్తోంది కదా, అన్నవాహిక ఉంది కదా, ఆ అన్నవాహిక క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్కి టూత్ పేస్ట్ కారణంగా ఉంటుంది. టాయిలెట్ క్లీనర్కి వినియోగించేటువంటి రసాయనం మన టూత్ పేస్ట్లో ఉపయోగిస్తూ ఉన్నారు. తెలియలేదు మనకు. తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికీ మా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కానీ మనకి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంది. మాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మీరు కూడా గమనించి ఉంటారు. మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జీన్స్ చూస్తే 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం చూస్తే కార్డియాక్ అరెస్ట్, మాట్లాడుతుంటారు, కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటారు, ఎప్పుడు చనిపోయి ఉంటాడు. రీజన్ ఏంటంటే మనం తినేటువంటి ఆహారంలో ఏ పోషకాలు లేకపోవడం.
ఏ పోషకాలు లేకుండా ఎలా ఉంటుందనంటే మనకు అలాంటి విత్తనాలు చేతికిచ్చారు. దానికి తోడు రసాయనాలు విపరీతంగా అలవాటు చేసేశారు. ఇన్ని రకాల నష్టాలు కలిగితే మనం ఇక నుంచైనా బయటపడకపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. ఒక ఎడిటోరియల్ కాలంలో ఒక విషయం చదివానండి నేను కోవిడ్ అప్పుడు. రోగగ్రస్త ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఒక సామాజిక అవసరం. ఆ విషయం బాగా అర్థం చేసుకోండి. సైంటిస్టులు చెప్పినటువంటి మాటలు. నిన్న సీఎం గారితో కూడా ఒక విషయం చర్చించాం. ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి నష్టాల్లో 2010లో వరల్డ్ హెల్త్ సమ్మిట్ WHO వాళ్ళు ఒక వరల్డ్ హెల్త్ సమ్మిట్ చేస్తే ఈ RH రిచారియాను అభిమానించేటువంటి సైంటిస్టులు చాలామందికి ఇన్విటేషన్ వచ్చింది. వెళ్ళారు వాళ్ళు అక్కడికి. వెళ్ళి రసాయన వ్యవసాయం హైబ్రిడ్ విత్తనం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఒక స్లైడ్లో ఒక ఇంగ్లీష్లో ఒక మాట రూపంలో చెప్పారు. ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ అన్ఫార్చునేట్ జనరేషన్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు సీ దేర్ ఓన్ చిల్డ్రన్స్ డెత్ ఆన్ దేర్ ఎంటైర్ లైఫ్. నేను నిన్న సీఎం గారితో చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట మొట్టమొదటి చెప్పి ఆ తర్వాతే నీ ప్రసంగం మొదలుపెట్టానన్నారు. ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ఇది పెద్ద గుణపాఠం అని. నేను ఈ విషయం ఎప్పుడు చదివానంటే ఒక కాలంలో 2020లో ఫస్ట్ కోవిడ్ అప్పుడు లాక్డౌన్ వేశారు కదా, అప్పుడు చదివాను. అప్పుడు ఎందుకో ప్రింట్ చేశారు వాళ్ళు. 2010లో కార్యక్రమం జరిగితే అప్పుడు పబ్లిష్ చేసినటువంటి విషయం రీపబ్లిష్ చేశారు. ఇప్పుడు మనం తింటున్నటువంటి ఆహారం, మనం తినిపిస్తున్నటువంటి ఆహారం విషాహారం వల్ల చిన్నపిల్లలు, రెసిస్టెన్స్ తక్కువగా ఉన్నటువంటి పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లలకి విషమిస్తే ఆ పిల్లలు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని. 4 సంవత్సరాలకు ముందు ఏలూరులో ఒక సంఘటన జరిగింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఒక గ్రామంలో పూర్తిగా కళ్ళు తిరిగి పడిపోవడం 2 రోజులు 3 రోజులు జరిగింది. ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా రసాయనాలకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ లేవు. మరి పిల్లలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతున్నారు? వాళ్ళు తింటున్నటువంటి ఆహారం ఎక్కడన్నా బయట ఏమన్నా తిన్నారా, బయట ఫుడ్ ఏమన్నా తిన్నారా, ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయిందా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 23 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు, డాక్టర్లు వచ్చి ఆ గ్రామంలో మొత్తం పరిశోధనలు చేశారు. గవర్నమెంట్ ఆదేశించింది. అన్ని రకాల పరిశోధనలు చేస్తే ఎక్కడా కూడా వాళ్ళకి అనుమానం కలిగేటట్టుగా లేదు. రసాయనాలు, అక్కడ గాలిలో ఏమైనా రసాయన అవశేషాలు ఉన్నాయంటే అవి లేవు. వాళ్ళు చుట్టుపక్కల హోటల్స్లో ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగే విధంగా ఉంటుందని రైడ్ చేస్తే అక్కడ లేదు. మురికి కాలువలు అశుభ్రంగా ఉన్నాయా, వాటి వల్ల ఏమైనా సరే అనారోగ్యం కలిగిందంటే అది కాదు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉపయోగించేటువంటి కూరగాయల మీద టెస్ట్ చేయించారు. ఆ కూరగాయల్లో విపరీతమైనటువంటి విషరసాయనాలు ఉన్నాయి. గుండె నాళాల్లోకి వెళ్ళిపోతున్నాయి పిల్లలకి ఆ విషరసాయనాలు. దీని కారణంగానే పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతోంది. అదృష్టం కొద్దీ పిల్లలు మరణించలేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ ఎడ్యుకేట్ చేశారు. ఎవరైతే వాళ్ళ చేతులతో రసాయనాలు ఇచ్చి వ్యవసాయం చేయమని చెప్పారో వాళ్ళే ఇప్పుడు వద్దని చెప్పేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. అది మొదటే చేయొచ్చు కదా. రిచారియా గారు లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు చెప్పినటువంటి మాటలను వినొచ్చు కదా. మనకు ఆహారం సరైంది కాదండి, ఆహారం సరిగా మనకు సూట్ అవ్వదు, ఆయన కారణాలతో పాటు చెప్పాడు. మనం రూపాంతరం చెందినటువంటి జీవి, మనకు సహజంగా ఉన్నటువంటి ఆహారమే మన శరీరం తయారు చేసుకోగలదు, మంచి ఉత్పత్తులను, మంచి ఆహార నియమాలను అని చెప్పానంటే వినలేదు. ఆయన చనిపోయాడు. ఆయన విధానాలను అర్థం చేసుకున్నటువంటి సైంటిస్టులు చెప్తే ఇప్పుడిప్పుడు అవి వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ నాకు కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. సైంటిస్టుల యొక్క ఆవిష్కరణలు ఏవి కూడా మీరు తప్పు పట్టకండి అని అంటారు. అది తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఆత్మహత్యలే జరుగుతున్నాయనంటే మాట్లాడకపోతే అది ఎలా అవుతుంది? దేంట్లో ప్రకృతి వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు, మీరు యూట్యూబ్లో కానీ, సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం అది కొత్త ఆవిష్కరణ కాదు, తెలియని విషయం కాదు. మన తల్లిదండ్రులు చేసినటువంటిదే, మన తాతలు చేసినటువంటిదే. దాన్ని ఆదాయ సృష్టిగా ఎలా మలుచుకోవచ్చు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 10 రూపాయలు ఉన్నటువంటి లేస్ ప్యాకెట్ గమనించారు కదా. ఆ లేస్ ప్యాకెట్ పొటాటోతో చేస్తారు. పొటాటో పండించేటువంటి రైతుకి ఎంత ఆదాయం వస్తుందో 1 కేజీ మీద చెప్పగలరా? 40 రూపాయలకు మించి ఎక్కడ ఉండదు పొటాటో. మ్యాక్సిమం అంటే 60 రూపాయలకు మించి ఉండదు. 40 రూపాయలు బయట మార్కెట్లో దొరికేటువంటి పొటాటో రైతుకు వచ్చేటువంటిది 4వ భాగం మాత్రమే, అంటే 10 రూపాయలు మాత్రమే.
అదే లేస్ ప్యాకెట్ 1 కేజీ లెక్క పెట్టండి, 10 గ్రాముల ప్యాకెట్ 10 రూపాయలు. 1 కేజీ ఎంత చెప్పండి? 1000 రూపాయలు. 10 రూపాయలు రైతుకిచ్చి కార్పొరేట్ కంపెనీ అతను ఎంత సంపాదిస్తున్నాడు? 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది రైతుకు కలిగేటువంటి నష్టం ఒకవైపు ఉంటే, మీరు డబ్బు సంపాదించాలని కోరికుంటే, వ్యవసాయంలో డబ్బే సంపాదించాలనుకుంటే 10 రూపాయల వస్తువుని 1000 రూపాయలు కూడా అమ్మొచ్చని చెప్పడం నా ఉద్దేశం. విత్తనం మీద కలిగేటువంటి జ్ఞానం, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వచ్చేటువంటి జ్ఞానం, విత్తనం వల్ల దేశవాళీ విత్తనం, దానివల్ల కలిగేటువంటి నాలెడ్జ్, ప్రకృతి వ్యవసాయం చేయడం ఎట్లాగనేటువంటి కలిగేటువంటి నాలెడ్జ్తో ఎంతో సంపదను సృష్టించవచ్చు. నేను ఉదాహరణ చెప్పాను, మీరు లేస్ ప్యాకెట్లు చేయమని చెప్పి ఉద్దేశం కాదు, వాల్యూ ఎడిషన్ నా ఉద్దేశం. వాల్యూ ఎడిషన్ చేయగలిగితే, ఇప్పుడు రైతుకు ఆదాయం తక్కువగా ఉండటం, మిడిల్ మ్యాన్కి ఎక్కువగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి కారణం ఏంటంటే, రైతు తను పండించినటువంటి ముడి వస్తువు మీద మాత్రమే ఆధారపడడం ప్రధాన కారణం. ఎప్పుడైతే వాల్యూ ఎడిషన్ చేయగలడో రైతు, వాళ్ళు సంపాదించినటువంటి సంపద కంటే ఎక్కువ సంపాదించగలడు. కంపెనీల వాళ్ళని నమ్మడం వినియోగదారులు కంపెనీల వాళ్ళని నమ్మడం కంటే, ఆర్గానిక్ షాపుల వాళ్ళని నమ్మడం కంటే రైతులు నమ్ముతున్నారు. ఆ వాల్యూ ఎడిషన్ చేయగలిగితే మనం సంపద సృష్టించవచ్చు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కేల్స్ ఉంటాయి, 200 ఎకరాలు 300 ఎకరాలు. వాళ్ళకి పొలాలు అయితే ఉన్నాయి, కానీ ప్రకృతి వ్యవసాయం చేయడానికి గైడ్లైన్స్ తెలియదు. మీరు కానీ అనుభవపూర్వకంగా మీ పొలంలో పనిచేసి నాలెడ్జ్ సంపాదిస్తే, ఒక కన్సల్టేషన్ కింద వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు, అంటే జీతం రూపేణా కూడా ఇస్తారు. ఒక వ్యవసాయ కూలీకి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి పొలాల్లో 25,000 నుంచి 30,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. కాబట్టి సంపద సృష్టి చాలా సులభం. కాకపోతే మీ జనరేషన్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, సంపద సృష్టించడానికి కేవలం మార్కెటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టకండి. మొట్టమొదట వ్యవసాయం చేయాలి, అది ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా ఉన్నాయి, ఏ విధానం చేసినా ఏ తప్పు కాదు. కాకపోతే ప్రకృతిని బాగా అబ్జర్వ్ చేసి, క్లైమాటికల్ కండిషన్ని కొంత స్టడీ చేసి, ఏ కార్తెల్లో ఏ విత్తనాలు బాగా పండుతాయి వాటిని కానీ స్టడీ చేస్తే ఆ నాలెడ్జ్తో సంపద సృష్టి చాలా సులభమవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఏ జీవిని చంపకుండా మనం ఆహారం తీసుకోవచ్చని చెప్పి మనకు నాలెడ్జ్ కలిగితే చాలా సులభంగా సంపదను సృష్టించవచ్చు. కాబట్టి అంతకంటే ముందు మనం వ్యవసాయం చేయగలిగితే మాత్రమే దేంట్లో సంపదను సృష్టించవచ్చని చెప్పి మీకు అర్థం కావాలి. ఇది ఒక ఉపాధి అవకాశంగా మీరు గ్రహించి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మీకు అర్థమవుతుంది. ఒక రైతు ఎన్ని రకాల జీవరాశుల్ని కాపాడుతున్నాడు, మట్టిలో కనపడకుండా కంటికి కనపడకుండా ఉన్నటువంటి జీవరాశులు మొదలుకొని కంటికి కనిపించేటువంటి పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, మిగిలినటువంటి అన్ని జీవరాశుల్ని కాపాడుతున్నాడు. కాబట్టి రైతన్నని అన్నదాత అంటున్నారు, అన్నదాత సుఖీభవ అంటున్నారు. వీటన్నిటిని చంపేసి మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల ప్రయోజనం ఉండదు. మిత్ర పురుగులు, శత్రు పురుగులు అని 2 రకాలు ఉంటాయి. వాటన్నిటిని కాపాడగలిగితే, వాటికి ఆహారాన్ని ఇచ్చి మనం ఆహారం తీసుకోగలిగితేనే అది నిజమైనటువంటి ప్రకృతి వ్యవసాయం అవుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కొంత అధ్యయనం చేయగలిగినా చాలు, సులభంగా మీరు ఏదైతే ఉపాధిగా మీరు భావించాలనుకుంటున్నారో ఆ ఉపాధి కంటే ఎక్కువగానే మీరు ఎర్న్ చేయొచ్చు. డిగ్రీ పూర్తయిన తర్వాత పై చదువులకో, లేకపోతే డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఏ కొంత గ్యాప్ దొరికినా మీకు మీ తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయం చేస్తూ, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి విధానాన్ని కొంత మీరు విజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి సలహాలు ఇస్తూ, మీ తల్లిదండ్రులకు ఆదాయాన్ని పెంచేటువంటి సలహాలు ఇస్తూనే చేయొచ్చు. మాతో పాటు చాలామంది మీ ఏజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులకు మేము చెప్పాలండి, మా తల్లిదండ్రులు మిమ్మల్ని మీ దగ్గర తీసుకొస్తాం, విత్తనం ఇవ్వండి, పండించుకోవడం ఎలాగో చెప్పండి అని. చాలా సులభం. రసాయన వ్యవసాయంలో ఆ ప్రోగ్రామింగ్ రాయబడినటువంటి విధంగా విత్తనం రెస్పాండ్ అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ప్రకృతి వ్యవసాయంలో విత్తనం పొలంలో వేయడం, అది మొలక రావడం సులభంగా వస్తుంది. ఏ కార్తెల్లో ఫ్లవరింగ్ రావాలో ఆయా కార్తెల్లో ఫ్లవరింగ్ వస్తుంది. పంట తీసుకోవడం సులభం, మార్కెట్ చేసుకోవడం సులభం. ఈ కొంత జ్ఞానాన్ని మనం కలిగితే
సులభంగా ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో పొలం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొలం ఎవరికైనా లేకుండా ఉన్నారా? అందరికీ ఉంది. అందరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇందాక సార్ అడిగినప్పుడు సమాధానం చెప్పారు. ఎంతమంది వ్యవసాయం చేయాలనుకుంటున్నారు చెప్పారు సమాధానం. ఎవరు చేయట్లేదు. నేను చెప్పినటువంటి విషయం కనీసం కొంతైనా మీరు మనసులో ఉంచుకొని, నేను అడిగానని చెప్పి కాదు, కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం మొదట, సంపద తర్వాత, ఆరోగ్యం మొదట, ఆదాయం తర్వాత. ఈ విషయం అర్థమయ్యి ఎవరైనా కనీసం ఒక్కరైనా వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు చేయొద్దండి. వ్యవసాయం చేయడానికి మేము అంగీకరిస్తున్నాం సార్, మాకు ఆసక్తిగా ఉంది అని. థ్యాంక్ యూ మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసి విద్యార్థుల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల అభిరుచిని పెంపొందించినందుకు చందూల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.